హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? టిఫిన్ చేశారా? నేను రోజు డైలీ చేసుకునే పనులు ఫ్రెండ్స్. బట్టలు అయితే ఆరిపోయినాయి, తెచ్చి మడత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య ఎండలు కూడా సరిగా ఉండటం లేదు ఫ్రెండ్స్. బట్టలు దుప్పట్లు అవి వాషింగ్ మిషన్లో వేసాను, అవి ఆరిపోయినాయి, తీసుకొచ్చి మడత పెడుతున్నాను. డైలీ పనులే అనుకోనండి. ఇంకా కొన్ని రోజులు ఇంకా ఒక 4 రోజులు పోతే స్కూల్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి కదండి. ఇంకంతా హడావిడిగా ఉంటుంది. పొద్దునకైతే ఇడ్లీకి పప్పు నానేసుకున్నాను. ఇడ్లీ టిఫిన్ అయితే కొంచెం సులువుగా ఉంటుంది కదండి. ఎండాకాలం ఇడ్లీ పప్పు కడుక్కొని మిక్సీ వేసుకోవాలండి. కొంచెం మటన్ ఉందండి, మటన్ కర్రీ చేయాలి. మటన్ కూర అండి. కూర అయితే మటన్ చేయాలండి. మిక్సీకి అయితే పప్పు వేసుకుంటున్నాను. మిక్సీ అయితే పప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రవ్వ కడిగేసి పెట్టుకుంటే రేపటికి నానుతుంది, బాగా పులుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా డైలీ చేసుకునే పనులు. ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. కానీ ఇడ్లీ చాలా మెత్తగా దూదులా వచ్చినాయి. ఇడ్లీలోకి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అల్లం చట్నీతో తిన్న ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇంకా సామాన్లు తోముకుంటున్నాను, పని అయితే అయిపోయిందండి. సామాన్లు శుభ్రంగా తోమేసుకొని తుడిచేసుకొని సామాన్లు అన్నీ ఎక్కడెక్కడే సర్దేసుకుంటే ఎప్పటి పని అప్పుడు అయిపోయి నీట్గా ఉంటుందండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పని అయిపోయింది కదా అని స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి, వంట అయిపోయింది కదా అని. స్టవ్ అయితే క్లీన్గా కడిగేసుకున్నానండి. తోమేసిన సామానం కూడా సర్దేసినండి స్టాండ్కి. ఇంకా ఇల్లు తుడిచేసుకుంటే ఆఫ్ పెట్టేసుకుంటే పని అయిపోయినట్టండి. ఇవి అందరూ చేసుకునే పనులే అనుకోండి, డైలీ రొటీనే. ఇదేనండి నా డైలీ పనులు. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పొద్దున్నే హడావిడిగా ఉంటుంది లంచ్ బాక్సులని. మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను, ఇంకా ఫ్రెష్ అవ్వడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ పెట్టాను.